గోదావరి, కృష్ణా, నాగవల్లి, గరీబ్రథ్, రాజధాని, శతాబ్ది, ముంబై, చెన్నై, విశాఖ, తిరుమల, పూరి, సింహాద్రి ఇవన్నీ నదులు, నగరాలు, పుణ్యక్షేత్రాల పేరు మాత్రమే కాదు, భారతీయ రైల్వే సంస్థ ఆధ్వర్యంలో నడిచే రైలు పేర్లు కూడా. అయితే ఈ రైళ్లకు పేర్లు ఎలా పెడతారు? పేర్లు పెట్టేటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? అన్ని రైళ్లకు అధికారంగా నామకరణం జరుగుతుందా? పేర్లు లేని రైళ్లు ఉంటాయా? ఈ ట్రైన్ల పేర్లు వెనక ఎలాంటి కసరత్తు జరుగుతుంది అనే విషయాల్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. రైళ్లకు పేర్లు ఎలా పెడతారు? దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ అయిన భారతీయ రైల్వే రోజు వేలాది రైళ్లను నడుపుతుంది, లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. అయితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించే రైళ్లకు పేర్లుంటాయి. ఈ పేర్లను నిర్ణయించడానికి చాలా కసరత్తు జరుగుతుంది. ఒక రైలుకు పేరు పెట్టాలంటే స్థానిక ప్రజల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటారు. అదే సమయంలో ఆ రైలు తిరిగే ప్రాంతాల విశిష్టత, పుణ్యక్షేత్రాలు, నదులు, ఆ రైళ్లను ప్రవేశపెట్టిన సందర్భం సహా పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. గోదావరి ఎక్స్ప్రెస్ 1974 ఫిబ్రవరి 1న దీన్ని ప్రవేశపెట్టారు. ఈ రైలు రీసెంట్ గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ రైలు ప్రారంభమైన తొలి రోజుల్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న 9 స్టేషన్లకు సర్వీసులను అందించేది. ఈ రైల్లో ఎక్కువగా గోదావరి ప్రజలే రాకపోకలు కొనసాగించేవారు. ఆ తర్వాత ఈ రైలుకు గోదావరి నది పేరుతో అధికారికంగా గోదావరి ఎక్స్ప్రెస్ అని నామకరణం చేశారు. గరీబ్రథ్ అంటే పేదల రథం అని అర్థం. పేదలకు కూడా ఏసీ ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో 2005లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ. పేదల కోసం తీసుకొచ్చిన రైలు కాబట్టి దీనికి గరీబ్రథ్ అని పేరు పెట్టారు. దురంతో ఎక్స్ప్రెస్. దురంతో అంటే బెంగాలీ భాషలో అవాంతరాలు లేకుండా వెళ్లేది అని అర్థం. తక్కువ స్టేషన్ లో ఆగుతూ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది కాబట్టి ఈ రైలుకు దురంతో ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. శతాబ్ది ఎక్స్ప్రెస్. భారత్ తొలి ప్రధాని నెహ్రూ శత జయంతి సందర్భంగా 1989లో ఈ రైలును ప్రవేశపెట్టారు. అందుకే దీనికి శతాబ్ది ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. తిరుమల ఎక్స్ప్రెస్. విశాఖపట్నం నుంచి తిరుపతి, తిరుపతి నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు తిరుగుతుంది. తిరుపతి శ్రీవారిని దర్శించుకునే భక్తులు ఎక్కువగా ఈ రైల్లో ప్రయాణం చేస్తుంటారు. అందుకే దీనికి తిరుమల ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. నదుల పేర్లతో ఉండే సిఫార్సులు ఎక్కువగా వస్తుంటాయి. అనకాపల్లిలో ఉన్న శారదా నది పేరుతో శారదా ఎక్స్ప్రెస్ అని ఏదైనా రైలుకు పేరు పెట్టాలనే వినతులు వస్తుంటాయి. నదుల పేర్లతోనే ఎక్కువ రైళ్లు ఇప్పటికీ ఉన్నాయి. గోదావరి ఎక్స్ప్రెస్, కృష్ణా ఎక్స్ప్రెస్, నాగవల్లి ఎక్స్ప్రెస్ ఇలా చాలా ఉన్నాయి. గరీబ్రథ్ అని లాలూ ప్రసాద్ యాదవ్ పెడితే చంద్రబాబు నాయుడు జన్మభూమి ఎక్స్ప్రెస్ కు ఆ పేరును సూచించారు. జనాల్లో చర్చలో ఉండేవి బాగా తెలిసిన పేర్లకే రైల్వే శాఖ ప్రాధాన్యం ఇస్తుంది. పేరు లేకుండా రైళ్లు తిరుగుతుంటాయా? కొన్ని రైళ్లకు పేర్లుండవు. సాధారణంగా స్పెషల్ ట్రైన్లకు పేర్లుండవు. ఎందుకంటే వాటిని రద్దీని దృష్టిలో పెట్టుకుని వారంలో 1-2 రోజులు నడుపుతుంటారు, లేదా పరిమిత కాలానికే నడుపుతారు. కానీ స్పెషల్ ట్రైన్స్ కాకుండా రెగ్యులర్ గా తిరిగే వాటికి కొన్నిటికి పేర్లు లేవు. అవి రైల్వే శాఖ సూచించే నంబర్లతోనే ప్రయాణం సాగిస్తుంటాయి. వాల్టేర్ డివిజన్ నుంచి నడిచే 15 రైళ్లకు కూడా పేర్లు లేవు. రుషికొండ ఎక్స్ప్రెస్, హిమాచల్ ఎక్స్ప్రెస్, కురుసూర ఎక్స్ప్రెస్, సాగర్కండి ఎక్స్ప్రెస్, గోస్తాని ఎక్స్ప్రెస్ ఇంకా ఈ ట్రైన్స్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పేర్లు లేకుండా కేవలం నంబర్ల ఆధారంగా తిరిగే రైళ్లు ప్రతి డివిజన్ లోను, జోన్ లోను దేశవ్యాప్తంగా ఉన్నాయి. నంబర్లు గుర్తు పెట్టుకోవడం చాలా కష్టమైన పని. దీని వల్ల ఆయా రైళ్ల కోసం ఎంక్వైరీ చేసేటప్పుడు, టికెట్లు తీసుకోవాల్సి వచ్చేటప్పుడు ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలుకు పేరు పెట్టే సమయంలో ఆ రైలు తిరిగే ప్రాంతాల ప్రజల అభిప్రాయాలకు రైల్వే శాఖ తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ముందుగా అక్కడ ప్రజల సలహాలు, సూచనలు తీసుకుంటుంది. రైలుకి ఈ పేరు బాగుంటుంది అని అనిపిస్తే ఆ పేరును రాసి స్థానిక రైల్వే స్టేషన్ లోని సూచనల బాక్స్ లో వెయ్యాలి. లేదంటే రైల్వే అధికారులకు లెటర్స్ రూపంలో ఇవ్వచ్చు. స్థానిక ఎంపీ దృష్టికి కూడా తీసుకెళ్లవచ్చు. వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని రైల్వే శాఖ పేరును ఖరారు చేస్తుంది. ఆ పేరును పత్రికలు, టీవీల ద్వారా ప్రజలకు తెలిసేలా చేస్తుంది. కొత్త రైలు పేరు ప్రజలకు ఎలా తెలుస్తుంది? ప్రజల సూచనలు, అధికారులు, సంఘాల ప్రయత్నాల వలన రైళ్లకు పేర్లు వచ్చినా అది ప్రజలకు తెలియడం రైల్వే శాఖ బాధ్యతే. ఏదైనా రైలుకు కొత్తగా పేరు పెడితే దాని పత్రికలు, టీవీల్లో ప్రకటనలు, వార్తల రూపంలో రైల్వే శాఖ తెలియజేస్తుంది. అలాగే ఆయా రైలు పేర్లకు ప్రచారం కూడా కల్పిస్తుంది. ఇంకా టికెట్లపై పేరును ముద్రించడం వల్ల ప్రజలకు సులభంగా పేరు చేరవేస్తుంది. అలాగే టికెట్లు బుక్ చేసుకునే ఆన్లైన్ వేదికలో కొత్త పేరుతో టికెట్లు ఇవ్వడం వల్ల ఆయా ట్రైన్ పేర్లు ప్రజలకు సులభంగా చేరుతాయి.